जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। నమస్తే శ్రీ భారత్ ఛానల్కి స్వాగతం. 2025 మనం ముగింపు దశకి చేరుకున్నాం. 2026 మనం ఆహ్వానం పలకబోతున్నాం. ఒక్కసారి అవలోకనం చేసుకుంటే 2025లో మనకి జరిగిన మంచేంటి చెడేంటి రెండు తెలుగు రాష్ట్రాలకి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకుపోతోంది. అమరావతి నిర్మాణానికి కేంద్ర సహకారం లభిస్తోంది. పోలవరం పూర్తి చేయడానికి కూడా తమ వంతు సాయం అందిస్తామని కేంద్రం చెప్పడం జరిగింది. వైజాగ్ని ఐటీ హబ్గా చేస్తున్నారు. ఏఐ గూగుల్ డేటా సెంటర్ తీసుకురావడంలో లోకేష్ ప్రతిభ ఎంతైనా ప్రశంసనీయం. ముఖ్యంగా వాళ్ళు 13 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడంలో సిఐఐ సదస్సు నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందంజలో ఉంది. అదేవిధంగా 7,20,000 ఉద్యోగ కల్పన కూడా చేయడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మొంతా తుఫాన్ని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కావచ్చు, ఎక్కడికక్కడ వాళ్ళు అన్ని రకాలుగా కూడా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా డ్రోన్స్ సాయంతో వాళ్ళు మొంతా తుఫాన్ని ఎదుర్కోవడం జరిగింది. ఏ రకంగా చూసుకున్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. మరో పక్క జగన్మోహన్ రెడ్డిని తీసుకుంటే రప్ప రాజకీయాలు చేయడానికి ఆయన చాలా కృషి చేస్తున్నాడు. ఆయన రప్ప అంటే తప్పే ఉంది అంటున్నారు. రప్ప నరుకుతాము మేము 2029 2.0 నేనే ముఖ్యమంత్రి, రప్ప 88 మ్యాజిక్ ఫిగర్ దాటితే గంగమ్మ జాతరే అంటూ కార్యకర్తలు చేస్తున్న హంగామాని అడ్డుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే మొంతా తుఫాన్లు జరిగినప్పుడు మొంతా తుఫాన్ వచ్చినప్పుడు ఎలహంకలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి మొంతా తుఫాన్ అయిపోయి చంద్రబాబు నాయుడు చాలా చక్కగా ఎవరికి ఇబ్బంది కలగకుండా చేశాక ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా బయటకు వచ్చి రైతులకి కష్టాలు అంటూ ఆయన ఒక ర్యాలీ చేయడం జరిగింది. అదేవిధంగా మొదటిసారి ఆయన సిబిఐ ముందు హాజరయ్యారు. ఆయన 3 నిమిషాలకి ₹1 కోటి ఖర్చు పెట్టాడు. ఆయన మొత్తం మీద సిబిఐ ఈ విషయంలో మాత్రం సక్సెస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 13 ఏళ్ళుగా ఆయన బెయిల్ మీద ఉన్నారు. ఆయన్ని సిబిఐ కోర్టుకి రప్పించగలిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పటికి 9వసారి ఆయనకు సంబంధించిన కేసు విషయంలో, ఆర్థిక నేరాల విషయంలో 9వ జడ్జి కూడా ట్రాన్స్ఫర్ అవడం జరిగింది. మళ్ళా విచారణ మొదటికి వచ్చింది. సిబిఐని ఏ రకంగా ఈయన మేనేజ్ చేస్తున్నాడు అన్న సందేహం ప్రజల్లో కలుగుతోంది. ఇవన్నీ ఓ పక్క అయితే మరో పక్క మంత్రులందరూ కూడా, వైసీపీకి చెందిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని ఇంకా పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలని అడ్డుకుంటామంటూ వాళ్ళు హంగామా చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా నర్సీపట్నం మెడికల్ కాలేజ్ ముందు నిల్చుని పూర్తి కాని ఒక మెడికల్ కాలేజీ ముందు పూర్తయితే ఈ రకంగా ఉంటుంది అని ఒక ఫోటో చూపిస్తూ పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు కట్టడం తప్పు, ప్రజలకు అన్యాయం జరుగుతుంది, పేద ప్రజలకి అంటాం మనకు తెలుసు. ఇంకో పక్క అసలు కేసుల విషయాలు చూసుకుంటే మనం వైసీపీ హయాంలో 2019-24 మధ్యలో జరిగినవన్నీ చూసుకుంటే మద్యం కుంభకోణంలో మహా తలకాయలు బయటకు వచ్చాయి. విజయసాయిరెడ్డి A2గా ఉన్న విజయసాయిరెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది. ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానంటూనే వాసుదేవరెడ్డి పేరు బయట పెట్టడం, వాసుదేవరెడ్డి ద్వారా రాజ్ కసిరెడ్డి పేరు బయటికి రావడం, రాజ్ కసిరెడ్డి ద్వారా భారతీరెడ్డికి సంబంధించిన ఆమె ఆర్థిక వ్యవహారాలు చూసే బాలాజీ గోవిందప్ప CA పేరు బయటికి రావడం జరిగింది. మరో పక్క చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు ఎంతో ఇష్టంగా తినే శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం కూడా బయటకు వచ్చింది. అందులో భోలేబాబా కావచ్చు, వైష్ణవి డైరీస్ కావచ్చు, లేకపోతే వాళ్ళు వాడిన రసాయనాలను సప్లై చేసిన కంపెనీ కావచ్చు,
అందరి వేళ్ళు కూడా సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి వైపే చూపించాయి. ధర్మారెడ్డి పశ్చాత్తాపడడం కూడా జరిగింది. ఇకపోతే పరకామణి కేసులో రవికుమార్ అనే వ్యక్తి $970 దొంగతనం చేస్తే జగన్మోహన్ రెడ్డి చెప్పటం 9 నోట్లు 72,000 14.5 కోట్లు వెనక్కి ఇవ్వడం జరిగిందండం. ఇందులో ఉండే కుంభకోణాన్ని బయటపెట్టిన సతీష్ కుమార్ అనే ఒక విజిలెన్స్ అధికారి, రైల్వే అధికారి హత్య జరగడం, ఈ హత్యని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి సాక్షి పేపర్ ప్రయత్నించడం మనకు తెలుసు. సో మొత్తం మీద కుంభకోణాల పర్వంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కొత్తగా పట్టు వస్త్రాల స్కామ్ కూడా బయటికి రావటం, ఆ తర్వాత గోవిందరాజస్వామి గుడి గోపురం బంగారు తాపడంలో 50 కేజీల బంగారం మాయమవడం, అందులో దొంగలు ఎవరు అనే దాని మీద ఇప్పుడు విచారణ కొనసాగడం జరుగుతోంది. సో మొత్తం మీద వైసీపీ హయాంలో 2019-24 మధ్యలో జరిగిన కుంభకోణాలన్నీ కూడా వెలికి తీయడంలో సిబిఐ, ఈడీ, సిట్ చాలా ప్రతిభావంతంగా పనిచేస్తుంది. మరోపక్క తెలంగాణ చూసుకుంటే మనం రేవంత్ రెడ్డి సర్కార్ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్ళిపోతుంది. పార్టీలతో నిమిత్తం లేకుండా అందరినీ గౌరవిస్తూ రేవంత్ రెడ్డి అటు బీజేపీతో కేంద్రంలో సఖ్యతతో ఉంటూ రాష్ట్రానికి కావాల్సిన నిధులు అవి తీసుకురావడంలో ఆయన కృషి చేస్తున్నారు. మరోపక్క పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్తో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడుతో ఆయన గురువైనందుకు చక్కటి గౌరవాన్ని ఇస్తూ అక్కడ వాళ్ళతో కూడా సఖ్యతగా మెలుగుతున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్ని ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించి ఆరోగ్యం గురించి విచారించటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ అది ఆయన సంస్కారానికి ప్రతీకగా అందరూ చెప్పుకోవటం జరిగింది. అయితే కేటీఆర్ కానీ, పాడి కౌశిక్ రెడ్డి కానీ కుర్చీలో కూర్చుని ఉండడం అనేది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే అది తెలంగాణ సంస్కారం కాదు కాబట్టి. మొత్తం మీద నిన్న వైకుంఠ ఏకాదశిని తీసుకుంటే రేవంత్ రెడ్డి తిరుమలకి వెళ్ళడం, ఎయిర్పోర్ట్ నుంచి పయ్యావుల కేశవ్ కావచ్చు, లేదు అచ్చెన్నాయుడు కావచ్చు, దగ్గరుండి వారిని తీసుకెళ్లి దర్శనం చేయించటం, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలు సఖ్యతతో ఉన్నాయి, 2 రాష్ట్రాల ప్రజలకి మంచి చేయటమే మా ఉద్దేశం అనేది మరోసారి నిరూపించుకున్నారా రేవంత్ రెడ్డి, చంద్రబాబు అని అందరూ అనుకోవటం జరుగుతుంది. అయితే ఇది కేసీఆర్కి మాత్రం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే 2014 నుంచి 2023 వరకు 9.5 సంవత్సరాల్లో ఆయన ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ని మెచ్చుకోవటం కానీ, ఆంధ్రప్రదేశ్తో సఖ్యతగా ఉండడం కానీ చేయలేదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారో జగన్తో మాత్రం ఆయన స్నేహం చేశారు. ఆంధ్రప్రదేశ్ నాశనం చేయడంలో ఇద్దరు కూడా కంకణం కట్టుకున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించడం జరిగింది, తన పాలన అలాగే కొనసాగించారు. ఇటీవల 2 సంవత్సరాల తర్వాత ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ప్రజల గురించి మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు దుమ్మెత్తిపోయడం కూడా అందరినీ ఆశ్చర్యచకితులు చేసింది. ఎందుకంటే ఒక సీనియర్ నేత అయ్యి ఉండి, ఒక తెలుగుదేశంలో ఉండి బయటకు వచ్చిన కేసీఆర్ ఇంకా చంద్రబాబు నాయుడు తిట్టడం, ఇంకా తెలంగాణ అనే పదాన్ని పట్టుకుని ఏ టీఆర్ఎస్ని అయితే బీఆర్ఎస్గా మార్చారో ఆ విషయాన్ని మర్చిపోయి మళ్ళా తెలంగాణ రాష్ట్ర సమితి అంటూ మాట్లాడడం, అంటే తన ఉనికిని తెలియజేసే తెలంగాణని ఎప్పుడైతే ఆయన వదిలేశారో మళ్ళా ఆ ఉనికి కోసమే ప్రయత్నించడం అనేది అది హాస్యాస్పదంగా అనిపిస్తోంది అందరికీ. మరోపక్క సొంత కూతురే బయటకు వెళ్ళిపోయి ఈరోజు ఒక విభీషణిలాగా ఆవిడ ఇంటి గుట్టంతా బయటపెట్టి వాళ్ళు చేసిన భూస్కాముల గురించి బయటపెట్టడం అనేది ఇవన్నీ కూడా అందరికీ తెలుసున్న అంశాలు. సో ఏది ఏమైనా 2 రాష్ట్రాలు కూడా, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అటు చంద్రబాబు నాయుడు ఇటు రేవంత్ రెడ్డి కూడా అన్ని రకాలుగా రాష్ట్ర అభివృద్ధి కోసమే వాళ్ళు పాటుపడుతున్నారు. ఇక సినిమా రంగం విషయానికి వచ్చేసరికి చిన్న సినిమాలది కూడా పెద్ద హవా అయింది ఈసారి. లిటిల్ హార్ట్స్, శంబాలా, రాజు వెడ్స్ రాంబాయ్, ఇట్లా కొన్ని సినిమాలు చాలా బాగా హిట్ అయ్యాయి. మనకు తెలుసు ఇటీవల ఒక సినిమా ఏదైతే ఉందో దండోరా సినిమాలో జరిగిన కొన్ని వ్యాఖ్యలు, శివాజీ చేసిన కొన్ని వ్యాఖ్యలు చాలా ప్రకంపనలు సృష్టించాయి. ఆ 2 పదాలకి ఆయన క్షమాపణ చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ ఇరు వర్గాలు కూడా తగ్గట్లేదు. అంటే నేను అనేది ఏంటంటే పొరపాటుగా ఆయన మాట్లాడి క్షమాపణ చెప్పాక దాన్ని పెద్దగా తీసుకోవటం అనేది ఎంతవరకు సమంజసం అని. మరో పక్క సంబంధం లేకుండా నా అన్వేష్ అని అతను ఎంటర్ అయ్యి సీతమ్మ వారిని, ద్రౌపదిని తిట్టడం, తర్వాత గరికపాటిని బూతులు తిట్టడం, దీనికి మళ్ళా ఆయన కౌంటర్గా క్షమాపణ చెప్పడం,
కానీ ఈ అంశాన్ని ఎందుకు మహిళా కమిషన్ దృష్టికి వెళ్ళలేదు, వాళ్ళు ఎందుకు సుమోటోగా కేసు స్వీకరించలేదు అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే శివాజీని పిలిచి అంతసేపు ప్రశ్నలు వేసి అతనికి బుద్ధిమతి చెప్పిన ఈ కమిషన్ ఏదైతే ఉందో మహిళా కమిషను, మరి అన్వేషిని ఎక్కడున్నా తీసుకొచ్చి అతని ఛానల్ని మోయించి అతని జైల్లో వెయ్యాలి కదా అని అందరూ కోరుకుంటున్నారు, 2 రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు. ఇంకొక పక్క పెద్ద సినిమాలు తీసుకుంటే అఖండ 2 కావచ్చు, కాంతారా చాప్టర్ 1 కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే మంచి మంచి సినిమాలు ఈ సంవత్సరం రావడం జరిగింది. మొత్తం మీద ఇండస్ట్రీ కలకల్లాడుతోందనే చెప్పాలి. సో 2026 విషయానికి వస్తే 2026 కూడా 2 రాష్ట్రాలు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తాయని ఆశిద్దామండి. ఆర్థికంగా కూడా 2 రాష్ట్రాలు పుంజుకోవాలి. ఇప్పటికే తెలంగాణ ఆర్థికంగా బాగానే ఉంది, ఆంధ్రప్రదేశ్ కూడా అన్ని రకాలుగా ముందంజలో ఉండాలని మనం కోరుకుంటున్నాం.